యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ జనరేషన్ హీరోల్లో నటన, డాన్స్ అన్నిటిలోనూ తనకు తానే పోటీ, తనకెవరూ రారు సాటి అనేలా అందరి చేత ఆల్ రౌండర్ అనిపించుకున్నాడు. రీసెంట్ గా త్రిబులర్ లో తన పర్ఫార్మెన్స్ గురించి జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా కథనాలు రాశాయంటేనే అర్థం చేసుకోవచ్చు. అమిత్ షా సైతం సినిమా చూసి ఎన్టీఆర్ ని పిలిచి మరీ ప్రశంసించారు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత, త్రిపులర్ ఇలా వరుస సూపర్ హిట్లతో డబుల్ హ్యాట్రిక్ కొట్టి ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. తారక్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి, యూత్ లో తనకున్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. తమ ఫేవరెట్ యాక్టర్ గురించి ఏ చిన్న న్యూస్ లేదా అప్డేట్ వచ్చినా కానీ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఉంటారు. మంచి హ్యాష్ ట్యాగ్లతో వైరల్ చేసిస్తుంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ జై లవకుశ మూవీని తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఎందుకంటే 2017 సెప్టెంబర్ 21న రిలీజ్ అయిన ఈ మూవీ 2022 సెప్టెంబర్ 21తో 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లో మొట్టమొదటిసారి త్రిపాత్రాభినయం చేసిన సినిమా జై లవకుశ. అన్నయ్య కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మించగా కెఎస్ రవీందర్ దర్శకత్వం వహించారు. మ్యూజిక్ సెన్సేషన్ డిఎస్పి సాలిడ్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. రాశికన్నా, నివేద థామస్, కథానాయకులు నందిత రాజ్, హంస, నందిని, సాయి కుమార్, పోసాని, ప్రదీప్ రావత్, హరీష్ ఉత్తమన్ తదితరులు కీలక పాత్రలో నటించారు. రావణ్, జయకుమార్, లవకుమార్ అనే 3 క్యారెక్టర్లో తారక్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సినిమా ప్రారంభంలోనే చైల్డ్ ఎపిసోడ్ తో ప్రేక్షకులను 3 క్యారెక్టర్లకు కనెక్ట్ చేశారు. దొంగగా, బ్యాంక్ మేనేజర్ గా, రావణ్ గా తారక్ చెలరేగిపోయాడు. నటన, హావభావాలతో పాటు డాన్స్ తోనూ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ని మెప్పించాడు. మిల్కీ బ్యూటీ తమన్నా చేసిన స్పెషల్ సాంగ్ హైలైట్ అయ్యింది. జై లవ క్యారెక్టర్లతో సరదాగా సాగిపోతున్న సినిమా రావణ్ క్యారెక్టర్ ఎంటర్ అయ్యాక సీరియస్ గా, ఎమోషనల్ గా సాగుతుంది. అలాగే సినిమాకి స్క్రీన్ ప్లే బాగా ప్లస్ అయింది. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించింది. రావణ్ క్యారెక్టర్ చనిపోయేటప్పుడు ఆ పాత్రతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్. మిగతా ఆర్టిస్టులంతా కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. దేవిశ్రీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, చోటా కే నాయుడు విజువల్స్ కూడా ప్లస్ అయ్యాయి. ఫస్ట్ డే గ్రాస్ పరంగా నాన్ బాహుబలి రికార్డుతో పాటు యుఎస్ లో 1.5 మిలియన్స్ తో హ్యాట్రిక్ సాధించిన ఫస్ట్ సౌత్ హీరోగాను సెన్సేషన్ క్రియేట్ చేశాడు తారక్. అలాగే 13 సెంటర్లలో 50 రోజులు ఆడింది. 28% జిఎస్టీతో 75 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. బెస్ట్ యాక్టర్, బెస్ట్ విలన్ కేటగిరీలో రేడియో సిటీ సినీ అవార్డ్స్ వచ్చాయి. 17.7 టీఆర్పీ తోనూ సత్తా చాటింది. జై లవకుశ 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా అతి త్వరలోనే జై లవకుశ మూవీకి సీక్వెల్ తెరకెక్కించాలని అనే ప్లాన్ లో మేకర్స్ ఉన్నట్లు ఫిలిం సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న టాక్. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి పాత్ర ఎవరు ఊహించినటువంటి తరహాలో ఉండబోతుందని, ముఖ్యంగా ఇందులో ఎన్టీఆర్ గారి క్యారెక్టరేషన్ ప్రతి సీన్లను గూస్ బంప్స్ తెప్పించే తరహాలో ఉండేలా స్క్రిప్ట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తున్న సమాచారం. అంతేకాకుండా ఈ జై లవకుశ సీక్వెల్ లో ఒక ఇంపార్టెంట్ రోల్ గా మెగా హీరో కనిపించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే ఆ మెగా హీరో ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఆ మెగా హీరో జై లవకుశ సీక్వెల్ లో నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నారు అని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ పాత్ర జై లవకుశ సీక్వెల్ లో అత్యంత పవర్ఫుల్ గా ఉండడంతో పాటు అత్యంత నెగిటివ్ విలనిజం ఉండేలా మేకర్ స్క్రిప్ట్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ పాత్ర చివరిలో ఎంతో ఎమోషనల్ గా ఎండ్ అయ్యే విధంగా ట్విస్ట్ ఉండేలా కథను సిద్ధం చేసినట్లుగా టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. జై లవకుశ సీక్వెల్ త్వరగా రూపుదిద్దుకోవాలి అని నందమూరి ఫ్యాన్స్ తో పాటు మెగా ఫ్యాన్స్, కామన్ ఆడియన్స్ సైతం ఎంతో ఎదురు చూస్తున్నారు అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే జై లవకుశ సీక్వెల్ పై వస్తున్నటువంటి ఈ రూమర్స్ నిజమా కాదా తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి ఉండక తప్పదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.